రాజగోపాల్ రెడ్డిని తీసి పడేసేయండి. ఆయన వల్ల పార్టీకి తీవ్ర నష్టం అయితే జరగబోతోంది. యెస్, ఇది ఖచ్చితంగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి హైకమాండ్ నిర్ణయాలతో ఇప్పుడు టీపీసీసీ ఒక నిర్ణయం అయితే తీసుకోబోతోంది. మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఏదైతే మంత్రి పదవి ఆశించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అలాగే కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆయన మాట్లాడారు. ఇది నిజంగా ఢిల్లీ పెద్దలైతే చాలా సీరియస్గా ఉన్నారట. మరీ ముఖ్యంగా ఏఐసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఎస్, ఖచ్చితంగా ఆయన్ని వేటు వేయండి, ఖచ్చితంగా ముందు యాజ్ పర్ రూల్స్ ప్రకారం నోటీసులు ఇవ్వండి, ఆ తర్వాత చర్యలకు సిద్ధం కండి అని సాక్షాత్తు టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి సాక్షాత్తు ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతోంది. ఈవేళ రేపు ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా అంటే షోకాజ్ నోటీసులు ఇస్తారు. తదుపరి వివరణ ఇచ్చుకున్న తర్వాత ఆ వివరణ నచ్చితే కనుక ఉంచుతారు, లేదంటే కనుక పార్టీలోంచి నిర్దాక్షిణ్యంగా గెంటివేస్తారు రాజగోపాల్ రెడ్డిని. ఎస్, మొత్తం అంతా ఎంటైర్ పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది, చూద్దాం. రాజగోపాల్ రెడ్డిపై యాక్షన్కు హైకమాండ్ రెడీ. రాజగోపాల్ రెడ్డిపై వేటు వేయాలని నిర్ణయం. మొదట నోటీసులు, తర్వాత చర్యలకు సిద్ధం. రేవంత్ రెడ్డికి కలిసి వచ్చిన రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. పార్టీలో తిరుగుబాటు జెండా ఎగరవేయకుండా గట్టి ప్లాన్. ప్రభుత్వం పార్టీపై పట్టుకు రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్.